నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పెద్ద అడుగు ముందుకు వేసింది పారిశ్రామికీకరణ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి రంగంలో. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి ఏపీ నిజంగానే దేశానికే మార్గదర్శకం కాబోతుందా? అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం. సెమీ కండక్టర్ల రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తాం, ఆకర్షిస్తాం అనే మాటలు పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా చెప్పారు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ రంగంలో ఒక భారీ ప్రాజెక్టు ఏపీకి రాబోతుంది అనేది సమాచారం. అవును సార్. ఏంటి అసలు ఆ సారాంశం ఏంటి? నిజంగానే అది భారీ ప్రాజెక్టా? ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి? సార్, ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో ఉన్నటువంటి మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్లో అక్కడున్న హబ్లో ఇది ఒక పరిశ్రమకు సంబంధించి ఇంచుమించు 14,000 కోట్లు పెట్టుబడి పెట్టగలిగేటటువంటి సెమీ కండక్టర్ సంబంధించిన కంపెనీ. బేసిక్గా జపాన్ కంపెనీ ఇండియాలో ఒక ఐటీ కంపెనీతో కలిపి పెట్టడానికి ఆల్మోస్ట్ పనులన్నీ పూర్తయినాయి. నాకు తెలిసి జనవరి 2వ వారంలో MOU అయ్యేదానికి అన్ని పనులు ముందరకు జరుగుతున్నాయి. ఈ జపాన్కి సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ అక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఇస్తామన్నటువంటి నేల పోయి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. 130 ఎకరాలు ఆల్మోస్ట్. ఇప్పుడు దాంట్లో ఆ ప్రాజెక్టు పనులు పూర్తయి ప్రాజెక్టు ఫంక్షన్లోకి వస్తే కనుక డైరెక్ట్గా ఒక 2,000 మందికి ఉద్యోగం దొరికే అవకాశం, ఇండైరెక్ట్గా ఒక 10,000 మందికి ఉద్యోగాలు దొరికేటటువంటి ఒక అవకాశం. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరల్గా అది ఎప్పుడు ఉంటుంది సార్, దాని సప్లయర్స్ అది ఇది లాజిస్టిక్స్ అవి ఇవి ఉండేది అవకాశం ఎక్కువ అనమాట. ఇది ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్టు MOU అయ్యి అక్కడ స్టార్ట్ అయితే భారతదేశానికే తలమానికం అని అంటున్నారు. ఎందుకంటే సెమీ కండక్టర్స్ బిజినెస్ సంబంధించి సింగిల్ కంపెనీ 14,000 crores ఇన్వెస్ట్మెంట్ అనమాట. హెవీ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత పెద్ద సంస్థ వచ్చే ఛాన్స్ ఎక్కడ లేదు ఇప్పటి వరకు. ఇక్కడ వచ్చిందంటే ఇది అవుతుంది అనమాట. దీంట్లో ఇంకోటి మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్కి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఎక్కువ. ఇప్పుడు ఆ కర్నూలు చుట్టుపక్కల చూసినామంటే మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాము, కర్నూలుని రెన్యూబుల్ ఎనర్జీకి దాన్ని ఒక కేంద్రంగా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. గాలి ద్వారా, ఆ తర్వాత పవన విద్యుత్, సౌర విద్యుత్, ఏషియాలోనే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ ఎలక్ట్రిసిటీని అక్కడ వాడచ్చు. సెకండ్, అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఓరకల్ ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్ అంటారు, ఓరకల్ ఎయిర్పోర్ట్ ఓరకల్లోనే ఉంటుంది. అవును సార్. అలాగే అది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఆ కారిడార్లో ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్. అవును. అసలు ఈ సెమీ కండక్టర్లు దేనికి ఉపయోగిస్తారు? అంత విరివిగా వినియోగం ఉంటుందా? అసలు ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉందని చెప్పని భావించాల్సి వస్తుంది? ఖచ్చితంగా సార్. ఇది లేకుండా ఎక్కడ కూడా పనులు జరగనటువంటి సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే ఇంట్లో ఫ్యాన్ని స్పీడ్ పెంచాలా అనుకోండి, మనం అక్కడుండే రెగ్యులేటర్ని తిప్పుతాం. అంటే ఆ రెగ్యులేటర్ తిప్పడం వల్ల పవర్ పెరగడము తగ్గడం జరుగుతుంది. ఎక్కువగా 4 తిరగాలంటే 4 తిప్పినామంటే దానికి తగ్గ కరెంట్ పోతుంది అక్కడికి. ఒకవేళ అది 1 తిప్పినామంటే కొంచెం స్లోగా తిరుగుతుంది, దాని తగ్గ కరెంట్ సప్లై అవుతుంది. సో ఈ సెమీ కండక్టర్స్ కూడా ఈ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయడము, వదలడము, స్టోర్ చేయడం, అంటే బ్లాక్ చేయడం, రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ప్రస్తుతం మన జీవితంలో, మన శరీరంలో ఎలాగైతే మనకు కాళ్ళు చేతులు భాగాలైనాయో అదేవిధంగా భాగాలైనటువంటి కొన్ని వస్తువులు మీరు చూడాలంటే సెల్ ఫోను, తర్వాత కంప్యూటరు, తర్వాత ల్యాప్టాప్స్, ఇవన్నీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం వీటన్నిటిలో సెమీ కండక్టర్స్ వాడకుండా అవి పూర్తయ్యే సిచ్యువేషన్స్, ఏ ప్రోడక్ట్ తయారయ్యేటటువంటి సిచ్యువేషన్ కాదు. అది కాకుండా ఇప్పుడు ఒక డీప్ టెక్నాలజీ, గ్రేట్ టెక్నాలజీ వాడి వీటిని తయారు చేస్తే, ఈ సెమీ కండక్టర్స్ తయారు చేస్తే వాటికి గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది అన్నది ఒక పాయింట్. ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగితే మన దేశానికి కూడా, ప్రత్యేకించి మన రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు, హైటెక్ సిటీ హైదరాబాద్, రెండింటికి మధ్యలో టెక్నాలజీకి సంబంధించినటువంటి రెండింటికి మధ్యలో వస్తుంది ఓరకల్ ఇండస్ట్రియల్ నాడ్ కూడా. అవును. సో అక్కడ పెట్టేటువంటి విషయంలో అంటే ప్రభుత్వం చాలామంది డిస్కషన్ ఏంటంటే అమరావతి, పోలవరం అంతా అటే ఉందని అడిగేది. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో పెట్టబోయేటువంటి పరిశ్రమ వలన రాయలసీమకు కానీ, వెనుకబడిన ప్రాంతం కాబట్టి రాయలసీమకు కానీ, అలానే రాయలసీమ ప్రజలకి ఎలాంటి ప్రయోజనాలు జరిగే అవకాశం? సో ఇప్పుడు అక్కడ బేసిక్గా వచ్చేసి ఉద్యోగ కల్పనే సార్. ప్రైమరీగా మనం చూసినామంటే అక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి, అంటే డైరెక్ట్గా ఒక 2,000 మందికి, ఇండైరెక్ట్గా 10,000 మందికి, అంటే ఈ ఇండైరెక్ట్ 10,000 మంది అక్కడికి సంబంధించిన ప్రజలు ఉండేదానికి అవకాశాలు ఎక్కువ.
ఓకే. ఈ డైరెక్ట్గా 2000 మందికి సంబంధించి టెక్నీషియన్స్ ఉంటారు, భారతదేశంలో వేరే వేరే చోట్ల నుంచి కూడా వచ్చి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నది అక్కడున్న లెబోరియస్ వర్క్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఈ స్టోర్ చేసేటివి కావచ్చు, వాటన్నిటికీ అవకాశం ఉండేటటువంటి ఒక సిచ్యువేషన్. సో ఖచ్చితంగా అక్కడ కర్నూలు, ఆ తర్వాత కడప, ఈ నంద్యాల, ఈ ఆళ్ళగడ్డ, ఈ ప్రాంతం ఇంకా అనంతపూరు, వీటన్నిటికి సంబంధించి ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అన్నిటికీ మించి ఇది ఇండియాలోనే సెమీ కండక్టర్స్ లో ప్రాజెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇండో జాపనీస్ కొలాబరేషన్ లో వస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అవును, అంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడు సిస్టమ్స్ లో వాడే ఐసీలు కానీ, అవును, కంప్యూటర్స్ వాడేటువంటి వీటిలో బాగా అన్నిట్లో చిప్స్, అవును, ఇవి చిప్స్ గానే పనిచేస్తాయి. సిమ్ కార్డులు వాడే వాటికి కూడా ఈ సెమీ కండక్టర్ల వినియోగం ఉంటుందని చెప్పారు. అంటే ఒక రకంగా చిప్ మేకింగ్ ఇండస్ట్రీకి ఏపీ హబ్ అయ్యేదానికి. అంటే ఇది వచ్చిందంటే వాళ్ళు అనేది కూడా అదే సార్, ఇప్పుడు ఇది వచ్చిందంటే 14,000 కోట్లతో ఇండియాలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడా లేదన్నది వాళ్ళ పాయింట్. ఓకే. ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు ఇక్కడ మన కర్నూలు దగ్గర ఓర్వకల్లో వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్కి, అంటే ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం అవుతుంది, ఒక కలికితురాయిలాగా చేరుతుంది. అదే కాకుండా భారతదేశానికే తలమానికం అని చెప్తున్నారు. అందులో ఇక్కడికి వచ్చే కంపెనీ కూడా ఏ చైనా నుంచో లేకపోతే ఏ ఇండోనేషియా నుంచో కాదు, జపాన్ అంటే మీకు తెలుసు, ప్రపంచంలోనే జపాన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో అందరికీ తాత. సో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఒక కంపెనీ. జపాన్ తాత ఇండియాకి వస్తున్నాడు. తాత ఇంకా మనకు వరల్డ్ వైడ్ చూసుకున్నామంటే జపాన్ ఎలక్ట్రానిక్స్లో వాళ్ళు కొట్టేవాళ్ళు లేదు. బెస్ట్ బ్రాండ్స్ అండి జపనీస్ బ్రాండ్స్, సోనీ కానీ అన్నీ ఆనించే వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 14,000 కోట్లు పెట్టిన టీజీ భరత్ గారు పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన అదే అంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ వల్లనే ఒకే పరిశ్రమకు సంబంధించి 14,000 కోట్లు ప్రాజెక్ట్ ఇక్కడ రావటానికి అన్ని దారులు సుగమం అయినాయి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ వల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడికి రావడానికి ముందరకు వచ్చిందని చెప్పేసి వెరిఫికేషన్ ఎంత అయిపోయినాయి. అక్కడ పోయి 130 ఎకరాలు అన్ని అయిపోయినాయి. రెండో వారంలో ఎంఓయూ చేసుకునేదానికి ఫార్మాలిటీస్ మాత్రం ఉన్నాయి. అవును, సెకండ్ వీక్ లో ఎంఓయూ అవుతుందండి, జనవరి 2nd. ప్రాజెక్ట్ ఓకే అయిపోతే ఎంత కాలంలో ఎగ్జిక్యూషన్ లోకి వచ్చే అవకాశం? ఒక 2-2.5 సంవత్సరంలో పూర్తి చేయాలనుకుంటున్నారు సార్ వాళ్ళు. ఒక 2-2.5 years లో మొత్తం కంప్లీట్ చేసి అది పని జస్ట్ ఇనిషియల్ అంటే పార్షియల్. కియా మోటార్స్ చూస్తే మనం ఆల్మోస్ట్ 2 ఏళ్లలో వాళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ రిలీజ్ చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తారు. అవును. సో అంటే ఫస్ట్ ప్రోడక్ట్ రావాలన్నా దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కంప్లీట్ కావాలన్నా కనీసం 2 ఏళ్ళు, ఒక 2-2.5 సంవత్సరం. 2-2.5 సంవత్సరం అయ్యిందంటే తర్వాత అక్కడి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల కూడా ఎంతో మందికి జాబ్స్ వస్తాయి కదా సార్. అక్కడ లేబర్ సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది, దాని ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది, రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్పర్టైజ్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయడం ఉంటుంది. అవును, అవును. సో బోల్డంతా ఎకానమీ కూడా రిఫర్ అయ్యే వేరియంట్ ఎకానమీస్ అక్కడ ఫామ్ అయ్యేటువంటి అవకాశం. దానికి అనుబంధ సంస్థలన్నీ వస్తాయి కదా అక్కడ. ఇప్పుడు వాటిలో స్పేర్ పార్ట్స్ అవి ఇవి సంబంధించి కూడా ఒకవేళ బయట నుంచి లోకల్ గా ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఉంటే అవి సప్లై చేస్తాయి, లేదంటే బయట నుంచి వస్తాయి. కంపెనీలు. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇక్కడ ఒక సంస్థ వచ్చిందంటే జనాల రాకపోకలు ఎక్కడెక్కడైతే పెరుగుతాయో, ఎకానమీ జనాలు రాకపోకలం బయలుదేరంటే డబ్బులు చేతులు మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఆర్థిక వ్యవస్థ అంటే అదే కదా. ఖచ్చితంగా సార్. ఎప్పుడైతే జనాలు ఒక దగ్గర ఎక్కువ మంది ఉండి డబ్బులు చేతులు మారుతా ఉందంటే, ఇప్పుడు నా చేతిలో నుంచి మీ చేతిలోకి వచ్చి మీ దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నానంటే దాంట్లో కొంత భాగం ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పోతుంది కదా. మళ్ళీ మీ చేతుల నుంచి ఇంకొకరి చేతికి, అంటే లక్ష్మీదేవి ఒకరి చేతుల్లో ఉండిపోకూడదు. లక్ష్మీదేవి ఒకరి చేతిలో ఉండిపోతే ఉంచుకున్నోడికి ఉపయోగం ఉండదు, రాష్ట్రానికి ఉపయోగం ఉండదు. ఈ లక్ష్మీదేవి కదలుతా ఉండాలన్నమాట. నలుగురు చేతులు మారుతా ఉంటే సర్క్యులేట్ అయితే నలుగురికి ఉపయోగపడుతుంది. ఈ నలుగురికి ఉపయోగపడతా గవర్నమెంట్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇండస్ట్రీలు అంటే మనం చెప్పుకోవాలి, ఇప్పుడు మాకు శ్రీ సిటీ కానీ, మ్యానకోర్ సెజ్ కానీ, ఇక్కడంతా వచ్చిన కంపెనీలు అక్కడికి రోజు పోవడాలు, పనులు చేయడాలు, అక్కడ హోటళ్ళు అయితే ఏమి, మిగతా అంగళ్ళు అయితే ఏమి, అన్ని రకాలుగా సింపుల్ పాయింట్, పరిశ్రమలు వచ్చినాయి, జనాలు రావడం ఎక్కువైంది, వాళ్ళ చేతుల్లో డబ్బులు మూవ్ అవడం మొదలైంది అంటే ఎకానమీ క్రియేట్ అవుతుంది, ఎకానమీ గ్రో అవుతుందని అర్థం. అట్ ద నెట్ ప్రాఫిట్కి వచ్చేసి అక్కడ ఉన్న గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఒక రకంగా ఆదాయం పెరిగిందంటే గవర్నమెంట్కి పెరిగిన ఆదాయంలో నుంచి మళ్ళా జనాలకి ఉచితాలు ఇవ్వడానికి, పథకాలు చేయడానికి, వీటన్నిటికీ రావాలంటే అప్పులు తీసుకొచ్చి పెట్టి మామూలుగా జనాల్ని ట్యాక్సులు పెంచి మళ్ళా వాళ్ళకే పథకాలు ఇవ్వడం ఒక పద్ధతి మనం గత 5 సంవత్సరాలు చూసినాము. అలా కాకుండా ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి రెవెన్యూ జనరేషన్ పెంచి
దాని ద్వారా ట్యాక్సెస్ వచ్చిన డబ్బులు తీసి జనాలకి పథకాలు చేయడం మరొక పద్ధతి. సో ఆ పద్ధతి ముఖ్యమా, ఈ పద్ధతి ముఖ్యమా అనేది జనాలు నిర్ణయించుకోవాలన్నమాట. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీని ఒక హబ్గా, క్యాపిటల్గా మారుస్తాం అనేటువంటి మాట ప్రస్తుత ప్రభుత్వం పదే పదే చెబుతుంది. కానీ కర్నూలులో ఓర్వకల్లు ప్రాంతంలో ఈ సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి ఇండో జపనీస్ ప్రాజెక్టు రావడం అనేది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతం అయినటువంటి రాయలసీమకి మరింత మేలు చేస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరగడానికి, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఇది మరింత ముఖ్య భూమికి పోషిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అటు హైదరాబాదు, ఇటు బెంగళూరు రెండు కూడా హైటెక్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీస్గా చెప్పేటువంటి దానికి నడి మధ్యలో హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్లో ఈ స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. 2 వారాలు అంటే జనవరి 2వ వారం కల్లా అగ్రిమెంట్ కనుక కంప్లీట్ అయితే ఎగ్జిక్యూషన్ పార్ట్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద బూస్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.